విభేదాలు వీడి అభివృద్ధికి సహకరించండి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి గంగాధర నెల్లూరులో ఎటువంటి ఇబ్బంది రాదని మాటిచ్చానని అన్నారు. మాట ప్రకారం గంగాధర నెల్లూరు నియోజకవర్గం అభివృద్ధికి 1000 ఎకరాల్లో 1000 కోట్లతో పరిశ్రమ తీసుకొస్తామన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలను గ్రామ స్థాయిలో ప్రజలకు తెలియజేయవలసిన బాధ్యత కార్యకర్తలది అని తెలిపారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో 4 కోట్ల పైగా సీఎం రిలీఫ్ ఫండ్ అందించిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కిందన్నారు. అలాగే సోషల్ మీడియాలో యూట్యూబ్ లో తప్పుడు కథనాలు రాస్తే కఠినంగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కుప్పం తర్వాత గంగాధర నెల్లూరు నియోజకవర్గమే అత్యధికంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ప్రతి గ్రామంలో పైప్ లైన్లు, సిమెంట్ రోడ్లు, డ్రైనేజ్ వంటి పనులు చేస్తున్నామన్నారు. 30 సంవత్సరాలుగా ఏ అభివృద్ధి లేని గంగాధర నెల్లూరు నియోజకవర్గం 1000 కోట్లతో పరిశ్రమ తీసుకొస్తున్నామన్నారు. ఎస్సీ ఎమ్మెల్యేలపై కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తూ తప్పుదోవ పట్టిస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని, ఎస్సీలను అరగదొక్కే కార్యక్రమాలు చేస్తే ఊరుకోనని ఎమ్మెల్యే థామస్ స్పష్టం చేశారు. అంటే ఏంటంటే మాట్లాడాలని నాకు తెలియదు, మాట్లాడేటప్పుడు తెలియదు. కావాలని మంచి కార్యక్రమం చేసేవాడికి ఏ చదువు రావాలి తొక్కేయాలి. తొక్కాలంటే ఏం చేయాలి? అంటే అవినీతి లేని కాన్స్టిట్యున్సీ, డెవలప్మెంట్ లో ముందు తీసుకుపోతున్న కాన్స్టిట్యున్సీ, బీజేపీ నంబర్ 1 ఉండే కాన్స్టిట్యున్సీ. ఇంతవరకు ఉమ్మడి జిల్లాలో రాయలసీమలో ఒక ఎమ్మెల్యే ఒక పరిశ్రమ తీసుకొచ్చారు. నేను 1000 ఎకరాలకు ప్రపోజల్ పెట్టి 1000 కోట్ల తీసుకొచ్చాను. ఇప్పుడు నేను కాన్స్టిట్యున్సీ పైన ఫోకస్ చేయకుండా ఎట్లా వస్తుంది? అన్ని రెడీ అయిపోయింది, కూర్చోబెట్టి మాట్లాడి చేస్తే స్టార్ట్ అయిపోయింది. కలెక్టర్ గారు కూడా చెప్పి ఫోన్ చేసి ల్యాండ్ అక్విజిషన్ రిజల్ట్ గా రెడీ చేయండి, డిసిప్లినరీ పర్సన్ అపాయింట్ చేసాము, మీరు పంచాయతీలు వచ్చి మీటింగ్ తిప్పుకొని వాళ్ళందరూ మాట్లాడండి, 1 వారం 10 రోజులు క్లియర్ అయిపోతుంది, ఇండస్ట్రీ స్టార్ట్ చేసుకుంటున్నారు. అంటే ఎమ్మెల్యే పనులు అది ఎప్పుడు ఎమ్మెల్యే కిందికి వెళ్తాం అంటే నీకు ఒక చాలా ఉందని చెప్పేసి నువ్వు ఏదో ఏం మాట్లాడుతుందో నీకు ఇష్టంగా మాట్లాడుకోవచ్చా? సో కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, నేను ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఓట్లకి వెళ్ళిపోయింది తప్ప ఈ నియోజకవర్గం 2వ సారి 3వ సారి 4వ సారి ఎమ్మెల్యే అంటే అవ్వడం 2 సంవత్సరాలు తిరిగాము. చూడు కలర్ ఒక్క ఇల్లు వదలకుండా తిరిగినాము. నన్ను రోడ్డు వరకు చెన్నై పోయారు వదిలిపెట్టాడు. ఇలా కష్టం ఊరికి వెళ్ళి తెలిసిందా? ఒక సంవత్సరం నేను ప్రాక్టీస్ చేయాలి. ఎంత ఆదాయం తెలుసు రోజు ఇవన్నీ కూడా తోసేసి పెద్ద ఒక రెస్పెక్ట్ రోడ్డు పిచ్చుకుంటే అంత ఎంత వరకు తిరగాల్సిన అవసరం లేదు. నా డబ్బులు ఖర్చు పెట్టుకుని నేను ఎందుకంటే తెచ్చుకుంటారు సార్. తిరిగా యువత 1 రూపాయి తెస్తున్నాను, యువత ఖర్చు పెట్టిస్తున్నాను. ఇంత కష్టపడితే వస్తుంది. సింపుల్ కూర్చొని విశ్లేషణ అని చెప్పేసి కథలు మాట్లాడుతామంటే ఈ కథలు మాట్లాడుతూ రెడీగా ఉన్నాను. నేను కూడా ఇక్కడ కూర్చొని కొంచెం వరకు మాట్లాడవచ్చు. ఈ అవసరం ఒక మీటింగ్లో ఉంటే పక్షపాతం నేను బ్యాంకులో సెటిల్ చేస్తున్నాను. నాకు మందులు అలవాట్లేదు, నాకు వేరే ఏ అలవాట్లేదు. నేనెందుకు సెటిల్ చేసి చెన్నైలో సెటిల్ చేసేది కూడా ఒక అర్థం ఉంది. బెంగళూరు సెటిల్ చేసి సరిగ్గా